ఏమండి శిలార్ గారు, చెప్పండి సార్. బిర్యానీ ఇంకా ఎంతసేపు పట్టుద్ది? ఇంకా ఒక అరగంట పట్టుద్దండి. మా సబ్స్క్రైబర్లు అంతా వెయిటింగ్ అండి, అందరికి చూపించాలి మనం. పెడతాం సార్, చూపిస్తారు కానీ పెడతాం. ఇంకొక అరగంట పట్టుద్ది. కచ్చా దమ్ అండి ఇది. ఇది మన మచిలీపట్నం కూడా తయారు చేస్తారు, అలాంటిది కచ్చా దమ్ అండి ఇది. ఈ కచ్చా దమ్ బిర్యానీ ఒక అరగంటలో తయారైపోద్ది. మీరు ఎవరికి పెడతారో ఎవరికి పెట్టారు. చికెన్ మటన్ అండి ఇది? ఇది చికెన్ అండి. చికెన్ లెగ్ పీస్ అండి. 60 గ్రాములు ఉండదండి మొక్క. ఇది 5 కేజీలు రైస్, 5 కేజీలు రైస్. ఎక్కడ ఉన్నాయి సార్ రైస్? ఇవ్వండి రైస్, బాస్మతి రైస్ అండి. ఇది ఎక్కడి నుంచి తెప్పించారు ఈ రైస్? పంజాబ్ నుంచి అండి. ఇది బాస్మతి రైస్ అండి, పంజాబ్ నుంచి. ఇది సంవత్సరానికి ఒకసారి చంద్రగారు అని ఉన్నారండి మాకు, ఆయన తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయించి ఈ వచ్చిన డ్రైవర్లకి, ఇక్కడ కస్టమర్కి, ఈ ఎండు చేప కస్టమర్లందరికీ పెడతా ఉంటారండి. ఆయన సొంత డబ్బులతో తెప్పించి చేస్తారండి. వంట ఉండేది మాత్రం 4 సంవత్సరాల క్రితం ఉండానండి, మళ్ళీ ఇప్పుడు వండుతానండి నేను. ఇప్పుడు కుదిరింది వంట చేస్తాక నీకు ఇప్పుడు కుదిరింది అనమాట. మొఖం చూపించండి కొద్దిగా, మా సబ్స్క్రైబర్లు చూస్తారు. ఎండు చేపలు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి ఒకసారి చెప్పు. బాగానే ఉంటున్నాయా? అచ్చాయనా? ఏమండి మీరు ఏ బండికి వచ్చారు? మీరు బండి నెంబర్ ఏమైనా లేదండి మీకు? సరే అండి, అయితే ఓకే కానిచ్చేయండి. మరి ఫైనల్లో ఒకటి తీస్తాము. కచ్చా దమ్ అంటే ఇదండి. ఈ రైస్ లో ఉడకాలండి. దాని చెక్క, లవంగాలు అన్ని ఎరటి అందులో వాటర్ లో వేసిన తర్వాత ఈ రైస్ కలిపి దాన్ని బాయిల్ చేయాలండి. బాయిల్ చేసిన తర్వాత ఈ పచ్చి ముక్కలు మసాలా కలిపిన దాంట్లో యాడ్ చేయాలండి. తర్వాత చక్కగా మూత పెట్టేసి పెయిన్ పెడితే ఒక 10 నిమిషాల్లో తయారైపోద్దండి. అదేలే, ఇది కచ్చా దమ్ బిర్యానీ అంటారు. ఇది మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా వాడతారండి, కచ్చా దమ్ బిర్యానీ. నీళ్ళు పండి ఏం కాదు, పోసి కొలతల ప్రకారంగా కొలతలు అవసరం లేదా? వాటర్ పని లేదండి, బాయిల్ చేయడం వేసుకుంటాను. బాయిల్ చేసి రేర్గా కలుపుతారా? మరి మీరు కలిపేదామని చెప్తే మా సబ్స్క్రైబర్లు కూడా మొత్తం అంతా నీట్గా చూపిస్తానండి నేను. ఎలా వేస్తున్నారు, ఏ రేర్లు ఎలా వేస్తున్నారు ఏంటనే చూపిస్తాను. వెల్లుల్లిపాయల పేస్ట్, పచ్చిమిరకాయలు, దాని చెక్క, లవంగా. కొద్దిగా గట్టిగా చెప్పండి, వినపడాలి కదా. జీడిపప్పు, దాని చెక్క, లవంగా, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లిపాయలు, ఇంకా పలవ ఆకు, మరాఠీ మొగ్గ, షాజీరా, చైనా సోడా, ఇవన్నీ కలిపి కూరలో యాడ్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత అది ఉడికిన తర్వాత రైస్ మొత్తం బాయిల్ అయిన తర్వాత 9% అయిన తర్వాత తీసేసి దాని మీద వేసి చక్కగా మైదా. మీరు రేర్గా మీరు వేస్తా ఉంటారు కదా, అప్పుడు చెప్పండి, నేను మిగతాది ఫిల్అప్ చేస్తా. సరే సార్. ఇవి చేపలండి, ఉప్పులో ఊరేసారు. ఉప్పులో ఊరేసిన తర్వాత వాటర్ సర్వీసింగ్ చేసి మొత్తం ఆరేసి ఎండబెడతారు ఈ చేపలు. ఇప్పుడు వచ్చి మేము 4 రోజులు అవుతుంది. మాది మంగళవారం లోడ్ అవుద్ది ఈ బండి, ఫస్ట్ లోడ్ అవుద్ది మంగళవారం. AP07 TN 2625 ఈ బండి లోడ్ చేసుకుంటాం ఎండి చేపలు. ఆ తర్వాత పక్కనే ఇంకో బండి ఉంది, ఈ బండి లోడ్ చేస్తారు. ఒక వారం తర్వాత చేస్తారు ఈ బండి, ఇప్పుడే చేయరు. ఫస్ట్ నా బండి లోడ్ అయిన తర్వాత ఈ బండి లోడ్ చేస్తారు. ఇది వచ్చేసి AP39 TB 7578 బండి ఇది. ఈ బండి లోడ్ చేస్తారు. తర్వాత ఇంకో బండి కూడా ఇప్పుడే వచ్చింది, అది 3వ బండి, అది ఇప్పుడే వచ్చింది. ఆ బండి కూడా చూపిస్తాను మీకు. కొంచెం చీకటిగా ఉంది ఇక్కడ, అందుకే కొంచెం చీకట్లో తీయాల్సి వచ్చింది వీడియో. ఈ బండి 3వ బండి ఇప్పుడే వచ్చింది. ఈ బండి లోడ్ అవ్వాలంటే కనీసం వారం 10 రోజులు పట్టుద్ది లోడ్ అయ్యేపాటికి. ఇది ఎన్ని చేపలు లోడ్ అవుతాయండి ఇక్కడ. ఆ లోడింగ్ అయ్యేది కూడా, లోడింగ్ అయ్యేటప్పుడు మీకు వీడియో పెడతాను తప్పకుండా. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.